వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అశోక్ బాబు రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. ఇది యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేస్తా ఉన్నాం. ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర యొక్క ప్రధానమైన ఉద్దేశం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మానవాధికల్ని విభజించి ఈ రోజు వచ్చేసి తన్నులాట పెట్టి తగాదా పెట్టి తమాషా చూస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యల్ని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే జిల్లాలో మాట్లాడారు. వచ్చి ఏం మాట్లాడారు? సామాజిక న్యాయం నేను చేయటానికి వర్గీకరణ చేశాను అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మేము సగౌరవంగా అడుగుతున్నాం, మీరు నిజంగా సామాజిక న్యాయం చేసే వ్యక్తులైతే మాదిగలు ముఖ్యమంత్రి చేయగలరా? మీరు 15 సంవత్సరాలు ఉన్నారు కదా, 15 సంవత్సరాలు మాదిగలు ముఖ్యమంత్రి చేయండి. లేదు మాదిగలు కాదు ఇంకా సామాజిక న్యాయం చేయాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయగలరా అని మేము డైరెక్ట్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మన కృష్ణ చెప్పినట్టు వినటానికి ఏడెవరు కూడా మనవాళ్ళు లేరు. అమాయకులు కాదు లేడా అంబేద్కర్ వారసులను కూడా అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వర్గీకరణ వల్ల మానవాళికులకి చాలా సీట్లు తగ్గిపోయినాయి. అందరూ కూడా చక్కమైనటువంటి విద్య ఉద్యోగ సామాజిక రంగాల్లో వెనకబడిపోతున్నారు. మేము అడుగుతా ఉన్నాం, పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 20% పెంచాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. అదేవిధంగా దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్లని అమలు చేయాలి. ఎందుకు చేయాలి అంటారేమో, మీరు గుళ్ళోకి రానిపోతే మా వాళ్ళందరూ చర్చరిగిపోయింది. మనకి ఏంటంటే అంత మాత్రమే కాదు, ఈ యొక్క రాష్ట్రం మొత్తం గమనించుకున్నట్టయితే ఒక ఉత్తరప్రదేశ్ బీహార్ లాగా ఉంది. ఇక్కడ గమనించినట్టయితే దళితుల మీద తీవ్రమైన దాడులు. ఇక్కడ చిత్తూరు మొదలుకొని శ్రీకాకుళం వరకు ఈ యొక్క దళితుల మీద దాడులను వ్యతిరేకిస్తూ మరి ముఖ్యంగా నిన్న మా యొక్క సాంఘిక శాఖ మినిస్టర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును చదువుతూ నిస్సిగ్గుగా కనీసం ఒక ఎస్సీ మాలకోటలో ఎమ్మెల్యే అయ్యాడు, ఒక ఎస్సీ మాలకోటలో మినిస్టర్ అయ్యాడు, కనీసం డాక్టర్ కూడా చదివాడు. కానీ సుప్రీంకోర్టుకి తీర్పు మాత్రం చదవలేదు. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది? సుప్రీంకోర్టు ఎంపిరికల్ డేటా తీయమంది. అదేవిధంగా జనాభా లెక్కలు తీయమంది. జనాభా లెక్కలు తీయకుండా ఎంపిరికల్ డేటా తీయకుండా నేను సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తున్నా, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ని అమలు చేస్తాను. అంటే ఈ ప్రభుత్వానికి నిజంగా దళితులకి న్యాయం చేయాలని ఉంటే ఆ యొక్క తీర్పును కూడా చదివేయాలంటే చిత్తశుద్ధి లేదు. అందుకే చెప్తా ఉన్నా, మాలలకు ఐక్యత లేదనుకున్నారు. ఇప్పుడు అందరం కలిసి వస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం మాల కులం. 90 లక్షల మంది, 42 లక్షల ఓట్లు కలిగిన వాళ్ళని భవిష్యత్తులో మాలల కన్యాయం జరిగితే చూస్తా ఊరుకో. మాజీ మిత్రులారా గమనించండి, మాజీ సోదరులారా గమనించండి. ముందు వర్గీకరిస్తారు, తర్వాత రిజర్వేషన్ తీసేస్తారు. మేము ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అడుగుతాం. మాలలకే కాదు మాదిగలకు కూడా, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అడుగుతున్నాం. మాలలకే కాదు మాదిగలకు కూడా, దళితుల మీద దాడులు ఖండిస్తాం. మాదిగల మీదే కాదు 59 ఉప కులాలకి. అంటే మాలలు ఎక్కడ ఎస్సీ ఉప కులాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అంబేద్కర్ వారసులు కాబట్టి. కనుక వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను. మిత్రులారా, ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ దళిత క్రైస్తవులకి దళితులకి రిజర్వేషన్ హోదాని రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి ఆగస్టు 3వ తేదీన కుప్పం నుంచి చంద్రబాబు గారి నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాం. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎందుకంటే చంద్రబాబు గారికి తెలియాలని చెప్పి మాలల యొక్క వ్యతిరేకత ఇచ్చాపురం వరకు కూడా మొన్న సెప్టెంబర్ 11కి కంప్లీట్ చేసేసాం. ఈ రోజు వచ్చేసి మరలా కూడా అనంతపురంలో జరుగుతా ఉంది. మొన్న కర్నూలులో రాయలసీమ యాత్ర మొదలు పెట్టాం, నంద్యాల అయిపోయింది, ఇప్పుడు అనంతపురం అయిపోయింది, తర్వాత చిత్తూరు జరుగుతూ ఉంటది, మదనబాజ అన్నమయ్య అయిపోతుంది, సత్యసాయి అయిపోతుంది. 30వ తేదీ వచ్చేసి తిరుపతిలో భారీ ఎత్తున వచ్చేసి మాలల యొక్క ప్రతిఘటన చూపించబోతామని ప్రభుత్వానికి దళితుల తీర్చనంగా కలపడం చేత అయితే చేయమని చెప్పి ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణించినటువంటి అనుకున్నారు ఈ రాజకీయ పార్టీలు మాలల యాత్ర చేయలేరనుకున్నారు. చెప్పాం, రాజకీయ పార్టీలకు ధీటుగా మాలలకి యాత్ర చేసి సత్తా ఉందని నిరూపించాం. జై భీమ్.